హాయ్ గైస్, ఇప్పుడు నేను ఎల్లిపాయ చట్నీ చేస్తున్నాను. నేను ఒక 4 కంటే ఎక్కువనే ఎల్లిపాయని ఒలిచి పెట్టుకున్నా. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కూడా తెలుసు, చాలామంది చేసిండ్రు. ఇప్పుడు మనం లైట్గా మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కచ్చపక్క దంచుకుందాం. నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇట్లా కచ్చపక్క దంచుకొని చూడండి, కచ్చపక్క దంచుకున్నా. ఇప్పుడు ఎల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం నూనె పోసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదా, అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కారం, పసుపు, ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు, కారం, మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి. తగినంత ఉప్పు, బాగా మిక్స్ చేయండి. చూసారా ఎంత బాగుందో? చూడటానికి ఎంత బాగుంది కదా. అది వైట్ రైస్లో దోశ, ఇడ్లీ, ఇంకా రొట్టి, ఇట్లా అన్నిటికీ మంచి కాంబినేషన్ అండి. చూస్తే తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నిటికంటే వైట్ రైస్లో చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి తిని చూడండి. బాయ్.